అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను. ముగ్గురికి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా. ఇది మిగిలిపోయింది. తమరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. అయ్యా ఈ ఇల్లు, ఆస్తి, ఇంత గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడిగితే కాదనగలనా? నానా, రాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నాన్న. చూడరా, మీ అన్న మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు. అయ్యా, ఎరా రంగా, ఏం కావాలో అడగరా. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు. చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా. తోడ పుట్టినవాడని చాలా సహించాను. అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడేం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా. నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు. గుర్తుంచుకో, ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, ఆడికి పుట్టబోయే కొడుకుని అందరినీ లేపేస్తా. ఏం జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రాయుడు గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్నా నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను ఎస్ఐ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. నాయుడు గారు, నొప్పిగా ఉందిరా. సుధా, నేను లేకుండా ఎలా ఉండగా? పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? వద్దండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. ఎక్కడికి వెళ్ళనురా.
నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా, ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా.